పళ్ళు లేవు అంటే ఒక టూత్ మిస్సింగ్ టూత్ అంటాము. ఒక టూత్ మిస్సింగా, మల్టిపుల్ టీత్ మిస్సింగా అనే యాస్పెక్ట్స్ ఉంటాయి. ఒక టూత్ మిస్సింగ్ అయితే ఒక రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. మల్టిపుల్ టీత్ అయితే వేరే రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్‌లీ ఒక మిస్సింగ్ టూత్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అంటే ముందు నుంచి ఉన్న మెథడ్ ఏంటి అంటే రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అంటాము. అంటే క్లిప్ లాగా తీసి పెట్టుకునేది ఉంటుంది. అది ఈ రోజుల్లో చాలా వరకు ఎవరు వాడట్లేదు. అది వాడకం వల్ల కూడా మన దవడ ఎముకకి అంత మంచిది కూడా కాదు. దీని తర్వాత అడ్వాన్స్‌డ్ ఏంటి అంటే బ్రిడ్జ్ అని చెప్తామండి. బ్రిడ్జ్ ఆర్ ఎఫ్‌పీడీ ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటాము. అది ముందర పంటిని, వెనక పంటిని షేప్ చేసుకొని అచ్చులు తీసుకొని తయారు చేసింది ఉంటుందనమాట. దాంట్లో 3 పళ్ళు ఇలా కలిపి వస్తాయి. ఇలా ముందు పంటిని, వెనక పంటిని షేప్ చేసుకొని ఇలా పెట్టేది బ్రిడ్జ్ అంటాం. ఇది కాకుండా ఏదైతే పన్ను మిస్సింగ్ ఉందో ఆ పంటి ఎముకలో డైరెక్ట్‌గా ప్లేస్ చేసేది ఇంప్లాంట్ అంటాము. ఇంప్లాంటేషన్ ఆర్ ఇంప్లాంట్ అంటే ఏంటంటే ఒక టైటానియం స్క్రూ డైరెక్ట్‌గా ఎముకలోకి ప్లేస్ చేసి ఉంచుతాము. అది ఎముకతో బాగా గట్టిగా ఫ్యూజ్ అయ్యాక దాని మీద క్యాప్ పెడతాము ఇలాగా. ఇంప్లాంటేషన్ చేసుకొని ఒక హీలింగ్ పీరియడ్ వరకు వెయిట్ చేసి దాని మీద మనం ఇలా క్యాప్ పెట్టుకుంటాము. రిమూవబుల్ పార్షియల్ డెంచర్ ఆర్‌పీడీ లేకపోతే క్లిప్ లాగా అంటాం కదండీ! ఇది ఇలా ఉంటుందండి. ఇదివరకు రోజుల్లో బాగా యూజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు. ఇలా ఎవరు వాడట్లేదు కాబట్టి ఇది ఏన్షియంట్ ముందు స్టార్టింగ్ డేస్‌లో ఇలాంటివి వాడేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఎవరైనా కూడా ఫిక్స్డ్ డెంచర్, ఫిక్స్డ్ పళ్ళే పెట్టించుకుంటున్నారు. ఇది ఇలా నోట్లో ఇలా పైకి పెట్టేసుకుంటారు. నైట్ పూట పడుకునేటప్పుడు మాత్రం ఇది తీసేసి నీళ్ళలో పెట్టి పడుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ వాడట్లేదు. ఎందుకంటే దవడ ఎముక కూడా డ్యామేజ్ అవుతుంది. ఎక్కువ కాలం పెట్టుకోవటం వల్ల దవడ ఎముక కిందకి జారిపోతూ ఉంటుంది. దానివల్ల ఇది లాంగ్ రన్‌లో అడ్వైస్ చేయము. ఏదైనా టెంపరరీగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇప్పుడు మల్టిపుల్ టీత్ మిస్సింగ్ అంటే ఏం చేస్తాము అంటే మల్టిపుల్ టీత్‌లో ఎనీ టీత్ మిస్సింగ్, ఒకవేళ ఫుల్ ఆర్చ్ మిస్సింగ్ అంటే పైన దవడ ఎముక, కింద దవడ ఎముకలో టీత్ మిస్సింగ్ అవుతే ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకొని ఇంప్లాంట్స్ మీద డెంచర్స్ ప్లేస్ చేసుకుంటాము. లేదంటే మల్టిపుల్ ఇంప్లాంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంప్లాంట్స్ మీద ఫిక్స్డ్ పళ్ళు సెట్ చేసుకుంటాము. ఇలా రకరకాలు ఉంటాయి ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిపెండింగ్ అపాన్ ది పేషెంట్స్ కండిషన్ అండ్ డిపెండింగ్ అపాన్ ది పేషెంట్స్ హెల్త్, దవడ ఎముక కండిషన్, వాళ్ళకి డయాబెటిస్ కంట్రోల్‌లో ఉందా లేదా, లేకపోతే ఇంకేదైనా బోన్ డిసీజ్ ఉందా అనేవన్నీ చూసుకొని మనం ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ ఈ పేషెంట్‌కి ఇది సూట్ అవుతుంది అని మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఈ క్యాపులు లేకపోతే బ్రిడ్జ్ పెట్టుకునేటప్పుడు దీంట్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. మెటల్ సెరామిక్ అని, జిర్కోనియా అని, ఓన్లీ మెటల్ అని. ఓన్లీ మెటల్ ఏంటి అంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయి. కానీ బ్రిడ్జ్‌కి అంత ఎస్థెటిక్‌గా అస్సలుండవు. సో, ఈ రోజుల్లో ఎవరూ దాన్ని ఆప్ట్ చేసుకోవట్లేదు. సో, మెటల్ సెరామిక్ ఆర్ డీఎంఎల్ఎస్ అంటాము. అంటే కింద వైపేమో మెటల్ ఉండేసి పైన సెరామిక్ లేయర్ ఉంటుంది. చూస్తానికి మాత్రం మీ న్యాచురల్ టీత్ లానే ఉంటాయి కానీ లోపల వైపు మెటల్ ఉంటుంది. ఈ మెటల్ కొంచెం హెవీగా ఉండటము అని కొంతమంది పేషెంట్స్ కంప్లెయింట్ చేస్తారు. లేకపోతే అక్కడ ఫూడల్ ఇరుక్కుంటుంది అని కొంతమంది పేషెంట్స్ కంప్లెయింట్ చేస్తారు. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇట్లా గమ్ దగ్గర ఇట్లా బ్లాక్ లైన్ రిసీడింగ్‌గా కనిపిస్తాము. అంత ఎస్థెటిక్‌గా లేదు అని ఫీల్ అవుతారు చాలామంది. ఫ్రంట్ టీత్‌కైతే ఇది ఆప్ట్ చేసుకోరు. వెనక పళ్ళకన్నా ఆప్ట్ చేసుకుంటారేమో కానీ ఫ్రంట్ టీత్‌కి ఇది ఆప్ట్ చేసుకోరు. ఇది కాకుండా జిర్కోనియా ఉంటుంది. జిర్కోనియా లోపల, బయట ఒకటే మెటీరియల్ ఉంటుంది. జిర్కోనియా క్రౌన్. దాన్ని ఎస్థెటిక్స్ బావుంటాయి. మనకి గమ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇవన్నీ ఉండటం వలన జిర్కోనియా చాలా అడ్వాన్స్డ్ కూడా. ప్రైస్ విషయంలో కూడా జిర్కోనియా మెటల్ సెరామిక్ కన్నా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. కానీ కంఫర్ట్ లెవెల్‌లో కూడా అంతే బావుంటుంది. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటానికి. ఈ జిర్కోనియా అనేది క్యాడ్-క్యామ్ టెక్నాలజీలోను వాటిలోను మిల్ అవ్వటము, ప్రిసైజ్‌గా ఉండటం వల్ల చాలామంది దీనికి ఈ రోజుల్లో ఆప్ట్ చేసుకుంటున్నారు. ఈ జిర్కోనియా క్రౌన్స్ అనేవి ఇలా ఉంటాయండి. చూడండి ఇలా లోపల బయట ఒకటే మెటీరియల్ ఉంటుంది. ఎంత ఎస్థెటిక్‌గా ఉంటాయి. అసలు న్యాచురల్ పళ్ళ కన్నా చాలా అందంగా ఉంటాయి ఇవి బాగా తయారు చేస్తే. గుడ్ టెక్నీషియన్ చేస్తే చాలా బావుంటాయండి. న్యాచురల్ టీత్ కన్నా దే లుక్ మోర్ బ్యూటిఫుల్ అండ్ దే వెరీ ప్రిసైజ్. చాలా ప్రిసైజ్‌గా ఉంటాయి. గమ్‌కి కూడా ఇబ్బంది కలిగించకుండా గమ్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి.
ఇది కాకుండా ఆర్‌పీడీ రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అని ఉంటుంది. ఇది వరకు ఇదే తయారు చేసేవాళ్ళు. పింక్ కలర్‌లో ఉండి ఫ్రంట్ వరకు కొన్ని టీత్ ఉంటాయి. అది పెట్టుకొని తీసేలా ఉంటుంది. కానీ అది మన ఎముకకి అంత మంచిది కాదు లాంగ్ రన్‌లో. టెంపరరీ బేసిస్‌లో వాడుకోవచ్చేమో కానీ లాంగ్ రన్‌లో ఏమవుతుందంటే మనం ఏదైనా బైటింగ్ చేసినా, ఏదైనా చూయింగ్ చేసినా డైరెక్ట్‌గా దవడ ఎముక మీద ఆ ఫోర్స్ పడతదనమాట. అది అలా ఉండటం మంచిది కాదు. ఇది కాకుండా ఇంప్లాంట్ మీ హెల్త్ పరంగా చూసుకొని ఇంప్లాంట్‌కి వెళ్ళడం ది బెస్ట్ ఆప్షన్. ఇది చాలామంది హెడేక్ అనుకుంటారు. లేకపోతే మైగ్రేన్ అని కూడా మిస్టేక్ అవుతారు కొంతమంది. లేదంటే జా ఓపెన్ చేసేటప్పుడు, క్లోజ్ చేసేటప్పుడు క్లికింగ్ సౌండ్స్ వస్తున్నాయి అంటారు. ఇవన్నీ దేనివల్ల అవుతాయి అంటే ఇవన్నీ ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ ప్రాబ్లమ్ వల్ల అవుతాయి. కొంతమంది నైట్ టైము తెలియకుండా పళ్ళు బాగా కొరుకుతూ ఉంటారు. కొరుకుతూ ఉండటం వల్ల కింద దవడ ఎముక, పైన దవడ ఎముక ఇలా 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 రప్చర్ అయిపోయి పళ్ళు అరిగిపోతాయి. అరిగిపోవటమే కాకుండా ఈ జాయింట్ దగ్గర ప్రెషర్ పడి అక్కడ స్టిఫ్‌నెస్ వచ్చేస్తుంది. దానివల్ల ఈ లెగవగానే మార్నింగ్ టైమ్స్ లెగవగానే హెడ్‌ఏక్స్, యూనిలేటరల్ హెడ్‌ఏక్స్ ఒక సైడ్ హెడ్‌ఏక్స్ ఉండటం కానీ, రేడియేటింగ్ హెడ్‌ఏక్స్ తల వరకు భారంగా ఉండటం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇవి రాకుండా ఉండాలి అంటే మనము ఒకవేళ నైట్ గ్రైండింగ్ అంటే రాత్రిపూట పళ్ళు కొరకటం అనేది చేస్తుంటే కంపల్సరీ మనము మన డెంటిస్ట్‌ని కలిసి డాక్టర్ కూడా మీకు అడ్వైస్ చేస్తారు. మీ టీత్ అరిగిపోయి ఉండటం చూస్తే ఏ డెంటిస్ట్ కన్నా తెలుస్తది మీరు నైట్ గ్రైండింగ్ చేస్తున్నారు అని. సో, మీకు నైట్ గార్డ్ ఆర్ సాఫ్ట్ స్ప్లింట్ అంటాము. అది తయారు చేసేస్తారు. అది మీరు యేసుకొని పడుకుంటే మీరు కొరక్కుండా ఉంటారు అని నేను చెప్పను. మీరు కొరికినా టీత్ మీద ఎఫెక్ట్ పడదు. మీ టీత్ ఇలా రబ్ అయ్యి రప్చర్ అవుతున్నప్పుడు దాని మీద ఏదైనా పెడితే అది రప్చర్ అవ్వకుండా ఉంటుంది అంతే. దానివల్ల మీకు ఈ స్టిఫ్‌నెస్ అనేది కొంచెం తగ్గుతుంది. రిలీఫ్ కూడా వస్తుంది.